సార్ నమస్తే సార్. నమస్తే. సమాజానికి మంచి పద్యం ఒకటి చెప్పండి సార్. మంచి సందేశం చెప్పండి. ఒక మహానుభావుడు ఈ మధ్య టీవీలో ఆయన చెప్తే విన్నాను. ఆయన చెప్పింది మళ్ళీ నువ్వు చెప్పేది ఏందని అనుకుంటారు కొంతమంది. ఒక మంచి మాట ఒకరు చెప్పినప్పుడు దాన్ని 10 మందికి తెలియజేయాలి. ఎందుకంటే ఆ మాట ఒక మంచి బాణంలాగా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే మాట అది. ఆయన ఏమన్నాడంటే, మతమన్నది ఒక మత్తు రోగము, కులమన్నది ఒక గజ్జి రోగము, మానవత్వమే మందు వాటికి, ఇది తెలుసుకుంటే శాంతి సమాజానికి అని చెప్పాడు. మతం మత్తు అని ఈ రోజుల్లో మత కలహాలు ఎక్కువ అవుతున్నాయి దేశాలకి. ఇజ్రాయెల్ పాలస్తీనాకి, మరి ఇట్లా ఒక దేశానికి శాంతి, చైనాకు, అమెరికాకి, రష్యాకి, మరి చిన్న దేశాలకి బాగా మత కలహాలు పెరుగుతున్నాయి. ఊళ్ళల్లో కూడా ఈ ఎలక్షన్లు వస్తే చాలు మా మతం మాది అని టీవీల్లో కూడా మనం వాట్సాప్లో మా మతాన్ని విమర్శించినాడని మరి మతంలో ఉండే లోపాలని మరి తెలుసుకోవాలి. మతం అని ఒక మత్తు మందుతో పోల్చాడు. కరెక్టే, అది మత్తు. మా హిందూ మతం, మా క్రిస్టియన్ మతం, మా ముస్లిం మతం అని ఎప్పుడైతే నీకు అభిప్రాయం కలుగుతుందో, ఆ మత్తు ఉన్న హిందూ మతం వాడిని క్రిస్టియన్ మతం వాడు ఏమన్నంటే వాడి కోపం అప్పుడే తగువులాడుకునేంత తగువ వస్తుంది, వాడికి ఆవేశం వస్తుంది. ఎందుకంటే ఆ మత్తు అట్టాడిది. అలాగే ఆ మతాన్ని అంటే ఈ మతం వాడికి, ఈ మతాన్ని అంటే ఆ మతం వాడికి ఆవేశాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి అది ఒక మత్తు రోగం లాంటిది, సమాజాన్ని నాశనం చేస్తుంది ఆ మత్తు రోగం. మరి కులం అనేది కూడా ఒక కులగజ్జి ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం. మరి కాపు కులం అని, మరి కమ్మ కులం అని, ఇంకా బలిజ కులం అని, ఇక రెడ్లని, సనాతనాలని, బ్రాహ్మణులని, ఇట్లా కులాల గజ్జి కూడా పెరిగిపోతుంది. ఏ కులానికి ఆ కులానికి రజక సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, మరి యాదవ సంఘం, ఓరి ఈ విధంగా పెరిగిపోతున్నాయి. అది కూడా ఒక గజ్జిలాగా, గజ్జి వస్తే గీక్కొని సరిపోయింది, మనిషికి సుఖం ఉండదు. కాబట్టి ఆ కుల గజ్జి పెడితే కూడా సుఖం ఉండదు. వీటన్నిటికీ మానవత్వమే మందు వాటికి. ఇదంతా కాదులే, ఆయన కులం లేదు మతం లేదు మనుషులంతా ఒకటరే అని ఏనాడైతే తెలుసుకుంటారో అది చక్కగా ఒక ఇంజక్షన్ లాగా, రోగానికి ఇంజక్షన్ పనిచేసినట్టు, టాబ్లెట్లు పనిచేసినట్టు మానవత్వమే అనేది ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ కుల గజ్జి, మతం మత్తు అవన్నీ పోతాయి. అది తెలుసుకుంటే శాంతి సమాజానికి. ఇక ఎక్కడ గొడవలు ఉండవు. ప్రతి మనిషి అది తెలుసుకుంటే ఎక్కడా గొడవలు ఉండవు. కాబట్టి మా క్రిస్టియన్ మతం గొప్పది, మా సనాతన ధర్మం గొప్పది, మా ఇస్లాం గొప్పది అనే మహానుభావులకి అందరికీ నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే, నాయన మనుషులందరూ ఒకటే అనే ప్రచారం చేయండిరా, చాలా బాగుంటుంది సమాజం. నీ ఏ మతం నిన్నెవడు ఏమనట్లేదు. ఒకవేళ నువ్వు అన్నావని వాడన్నాడని నువ్వు అనడం, పెద్ద మేధావులు కూడా చదువుకొని పెద్ద ఇంతంతలా గ్రంథాలు పట్టుకొని సూటు బూట్లు వేసుకొని వాళ్ళు కూడా మా మతం గొప్పదని విమర్శిస్తుంటే వాళ్ళ జ్ఞానం ఏంటో నాకు. వాళ్ళు ఎందుకు చెప్పరో మానవత్వం మంచిది, ఈ మతాలన్నీ వద్దని ఎందుకు చెప్పరు అని వాళ్ళ మీద నాకు ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది. కానీ మనం ఏం చేయలేము. కాబట్టి ఈ మాట విన్నటువంటి వాళ్ళు మరి ఒకడు మారినా నాకు సంతోషం. మతం అన్నది ఒక మత్తు రోగం, కులమన్నది ఒక గజ్జి రోగం, మానవత్వమే మందు వాటికి. ఆ కులగజ్జి మతం మత్తు పోవాలంటే వాటికి మానవత్వం అనే భావం నీకు ఎప్పుడు కలుగుద్దో అదే మందు. ఇది తెలుసుకుంటే సమాజానికి శాంతి అని చెప్పాడు. కాబట్టి శాంతిగా ఉందాం మనం అందరం. కులగజ్జి మతం మత్తు జోలికి పోకుండా ఉందాం. అన్నిటిలో ఉన్న మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి మంచిని గ్రహిద్దాం, చెడును వదిలేద్దాం. ఆవేశపడద్దండి. నా కులం నా మతం అని ఆవేశపడద్దండి. పల్లెల్లో కుల తగాదాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ మానవత్వమే దీనికి మందని తెలుసుకొని మనలో మనం మార్పు తెచ్చుకోవాలి. ఇది ఒకడొచ్చి మార్పు చేయాలంటే కుదరదు. ఎవడికి వాడికి ఆలోచన కలగాలి, మార్పు రావాలి. ఇది నా యొక్క విన్నపం. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ ఒకసారి కలుగుతాం. రైట్.